వెళ్తున్నా. బాయ్. గుడ్ బై. ఇప్పుడు పగిలిపోయిన ఆ వాడ్కా బాటిల్ 10 రోజుల క్రితం వైన్ షాప్లో ఉంది. దూరంగా అద్దాల్లో నుంచి చూస్తుంటే చాలా అందంగా కనిపించింది. ఇంటికి తెచ్చుకోండి, ఇలా పగిలిపోయి. రిలేషన్స్ కూడా అంతే, దూరంగా ఉంటే చాలా బాగుంటుంది, అవి దగ్గరికి వస్తే భాగ్య లగవే. నువ్వే లేగు. గ్రీజర్ ఆన్ చేయి, లేచి మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆఫీస్ నా ఒక్కదానికే ఉందా? నీకు కూడా ఉంది కదా. నువ్వులే. నేను లేవను. లగవా. నేను లేవను. లగనంటావు. లేగను. సరే అయితే, సరే అయితే పడుకో. పడుకో. ఫీవర్ నాకు. చెయ్యి జ్వరం ఆగుతున్నాను. నాది కడుక్కోవడమే నాకు బద్ధకం. మళ్ళీ నీది నేను కడగాలా? మ్యాగీ చేస్తాను, కాఫీ మొహన్ కొడతాను, టాబ్లెట్ వేసుకుని ఆఫీస్కి బయలుదేరు. నాకు జ్వరం వచ్చింది చందు. నాకు మూడు వచ్చింది. నేనేమైనా చేస్తున్నానా? పడుకో. ఇమ్మాలు లేగు, వెలుగుతావు. నేను తినేనా? టాబ్లెట్ ఏది? మ్యాగీలో కలిపేసా. మ్యాగీలో టాబ్లెట్ వేసేసావా? పర్లేదు, ఫాస్ట్గా తగ్గిపోద్ది. తినచ్చు, ఏం కాదు. తినిపించు. ఈ బంపర్ ఆఫర్ కూడా మాకేనా? అయ్యో ఏంటి అలా చూస్తున్నా? ఎవడొకడు తొక్కలాగా కరెక్ట్గా స్టార్ట్ చేసే టైంకి వస్తాడు. ఎవడో కాలింగ్ బెల్ కొడుతూ బొక్కలాగా. ఎవడా? ఇస్త్రీ సార్. ఏంటి పని? మీ ఆవిడ గారు ఇస్త్రీ డబ్బులు ఇస్తానన్నా సార్. ఎవరావిడా? ఎవరికావిడా? మీతో పాటు కలిసి ఉంటున్నారు కదా సార్. నాతో ఉంటే నా బలం అయిపోద్దా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. మాకు ఇంకా పెళ్లి కూడా అవలా. అయ్య బాబాయ్, పెళ్లి కాకముందే కలిసి ఉంటున్నారు, తప్పు కదండి బాబాయ్.
తప్పులు బాగుంటాయి బాబాయ్, అందుకే మనందరూ తెలిసి తప్పులు చేస్తుంటాం. హైదరాబాద్లో 100 అపార్ట్మెంట్లు ఉంటే అందులో 70 అపార్ట్మెంట్లో ఇలా పెళ్ళి అయిపోయిందని చెప్పి కలిసి ఉండే వాళ్ళే ఉంటున్నారు. దీన్నే లివ్ ఇన్ అంటున్నారనమాట. ఇది ట్రెండు. ఇంకెప్పుడు అందరి ముందని మీ మేడం గారు, మీ పెళ్ళం గారు, మీ వైఫ్ గారు అని అందరి ముందు నా ఇమేజ్ డ్యామేజ్ చెయ్యి. ఎంత వాళ్ళే 350 సార్. ఇదిగో లైన్ చే. జ్వరం తగ్గిందా? వాడిని పెళ్ళామంటే నీకేంటి ప్రాబ్లం? మీ ఆడవాళ్ళకి మొత్తం ఒంటి నిండా చెవులుంటాయే. పెళ్ళమంటున్నాడు. పెళ్ళి అయితే నన్ను అందరూ అంకుల్ అంకుల్ అంటారు. అర్థమైందా? అంకుల్ అంకుల్ అని పిలుస్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు బి అంకుల్. ఓకే, సొల్లు గట్టకురా. మన ఇద్దరం కలిసి ఉంటున్నామని తెలిస్తే పక్కనున్న అమ్మాయిలు ఎవ్వరు నిన్ను చూడరు. నువ్వు ఏదాన్ని గోకలేవు. అదే కదా నీ బాధ. ఆఫీస్కి రెడీ అవ్వు. అయ్యి బాబోయ్, ఇది కొరికేంది? దొంగమంట పెండిలో పెట్టి ఎంత ఉంటాయి మీకు ఎలా కనిపెత్తారా? బయలుదేరు. వసే నీ అమ్మ అయి పొలి. ఏంటే ఓ తెగ సిగ్గుపడిపోతున్నావు? మా వాడికి టాటూ వేసేసాను. టాటూనా? సెక్యూరిటీ పర్పస్ లే. అబ్బో, ఇప్పుడు వాడు ఎవరిని గెలకలేడు, వాడిని ఎవరు గెలకరు. సరిపోయిందిలే. నీకు అర్థం కాదులే. బాగా కాఫీ. ఇది ఆఫీస్ రా. చెత్తదా కొట్టాడు. క్లైమేట్ చాలా కూల్గా ఉందిరా. ఇలా డ్రౌజీగా ఉంటే వర్క్ చేయలేం. డైలీ నీకు అలానే ఉంటుందిలే. నాకు రోజు అలాగే ఉంటుంది. వీడిని డబర్ మెల్ల స్మెల్ చూస్తున్నాడు. చే ఇదేంటి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది? అయ్యో దగ్గరకు వచ్చేస్తుంది. అయ్యో వచ్చే వచ్చే హాయ్. హాయ్. చందు రైట్? రైట్ రైట్ భాగ్య బాయ్ ఫ్రెండ్ కదా? రైట్. యాక్చువల్లీ వి మెట్ టూ లాస్ట్ టైం త్రూ అ మ్యూచువల్ ఫ్రెండ్. నీ గురించి చెప్పింది, పిక్స్ కూడా చూపించింది. మీరిద్దరూ లివింగ్లో ఉన్నారేమో కదా? హేయ్, చూసేవా? చూసేశాను. కనిపించేసిందా? కనిపించింది. నువ్వు కూడా పెడతావా? చీ చీ చీ, లే లే. అరే అరే, హలో, ఒసే బాగి మనం లివింగ్ లో ఉన్నామని చెప్పి ప్రపంచం అంతా తెలియాలా? లేదంటే అమీర్పేట జంక్షన్ లో పాంప్లెట్ లేపించు, లేదా టీవీలో హెడ్లైన్ చేపించు. నీకు ఇంకా ఈగో సాటిస్ఫై అవ్వకపోతే డేవి నాగవల్లికి చెప్పి డిబేట్లు పెట్టించు. నీకు ఇంకా అవ్వకపోతే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కల్ ఇంటర్వ్యూ పెట్టించు. ఏమైంది చందు? ఏమైందా? ప్రియా అని ఎవరితో ఉంది కదా, నీ ఫ్రెండ్ అంట, నీ మ్యూచువల్ ఫ్రెండ్ అంట. మన ఫోటోలన్నీ చూపించేసి కదా మొన్న. ఓ అదా, అమ్మాయి బాగుంటుంది కదా? అదే కదా మా బాధ. ఏంటి? నీకు చాలా హ్యాపీగా ఉంది కదే. ఇంటికి రా, చెప్తా నీ పని. ఓబే, దీనమ్మ అచ్చకిచ్చుక బాగా అయింది. హోల్డే
ఏయ్ 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 ఆహా ఏయ్ Now to make him wanna marry me. Now to make him wanna marry me. Put it on and make him wanna marry me. చందు చందు ఆ, ఎక్కడికైనా బయటికి వెళ్దాం కదా. ఎక్కడికి వెళ్తామే? అబ్బా వీకెండ్ కదా, బోర్ కొడుతుంది. ఓయ్, నీకు ముందే చెప్పాను, బయటికి తీసుకెళ్ళాలి, షాపింగ్లు తీసుకెళ్ళాలి, వీకెండ్ అయితే అవుటింగ్లు తీసుకెళ్ళాలి. ఇవన్నీ నా దగ్గర తప్ప. ఇప్పుడు నేను ఏం దొబ్బాను? జస్ట్ బయటికి వెళ్దామన్నాను అంతే కదా. నేను అదే అంటున్నానండి, అవి నేను దగ్గర తప్పవని. నాతో లైఫ్ ఇలాగే ఉంటుంది, చాలా బోరింగ్గా ఉంటుంది. ఇష్టమైతే ఉండు, లేకపోతే పో. వెళ్ళిపోవడానికేనా నేను నీతో ఇలా ఉంటుంది? హ్యాపీయా? చాలా హ్యాపీ. ఏ ఫోన్లే, ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయే మనుషుల్ని చాలా వీక్ చేసేస్తాయి. ఏ, ఆపు నువ్వు. ఏదైనా ఆర్డర్ చెప్పు. చెప్తా. రే పిల్ల భలే ఉందిరా, ఒకసారి చూడండిరా. ఎక్కడ్రా? ఏ చూడు ఆ ఫిగర్ చూడు, బెల్ ఉందరా కార్లో. బాగుంది కదా ఆ డ్రెస్, దాని కలర్ బెల్ ఉందరా. కరా కేక ఇంకా సెట్ ఇంకా. నేను వాష్రూమ్కి వెళ్ళినా. రే, మనం పక్కన ఉన్నప్పుడు మన అక్కను, మన చెల్లిను, మన గర్ల్ ఫ్రెండ్ ఎవడైనా చూస్తే గుర్తులో కలిపోతుంది. అబ్బాయిలు అన్నాక అమ్మాయిని చూస్తాం, అందంగా ఉంటే ముందే చూస్తాం. చూడొద్దని నేను చెప్పట్లా, వాళ్ళు ఇబ్బంది పడకుండా పక్కనున్న ఆడి బాయ్ ఫ్రెండ్ గాడికి కాలకుండా చూడు. ఆడికి కానీ కాలిందనుకో, మీ అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. ఆడికి ఒక కారు ఉంటుంది, ఆ కారుకి ఒక గేర్ రోడ్ ఉంటుంది. అది ఇప్పుడు 5లోనే ఉంటుంది, ఎక్కి పడుతుంది. మీకు ఎలా అర్థమైందో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా వినయంగా చెప్పి. లైట్ ఆఫ్ చేయి. రైట్ రైట్. పక్కన కారేది ఏమో వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది అనుకుంటా. వెళ్ళిపోయిందా లేదా నువ్వు పంపించేసావా? ఏయ్, నేనెందుకు పంపిస్తాను? ఎందుకంటే నువ్వు కుళ్ళుబోతోడివి కాబట్టి. నన్నెవరని చూస్తే నీకు మండుతుంది కాబట్టి. నేను ఒక్కనే కాదు, ప్రపంచంలో ప్రతి నా కొడుకు కుళ్ళిపోతాడే. ఆడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఎవడైనా వస్తే ఆడికి మండిపోతుంది. వచ్చినోడో. హే, వాట్ సడన్ సర్ప్రైజ్! నువ్వు కూడా ఇక్కడికి వచ్చావు బాగి తినడానికి? వావ్, ఇట్స్ ఎ మెడికల్ మెరాకిల్. రండి రండి, వచ్చండి 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 వచ్చండి, కూర్చోండి వచ్చండి. దా 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 దా, చూసింది చాలు, దా దా. నువ్వు ఎక్కడెక్కడ దూరిపోతున్నావు? కూర్చో, నువ్వు కూర్చో తెల్లి. అక్కడ ఎవరితను? ఎవరు చెప్పు. ఫ్రెండ్. ఫ్రెండా? హాయ్ బ్రో. ఎవడు బే బ్రో? చందు అని పిలు. భావని కూడా పిలచ్చనుకో. వాట్ వాట ఒరే, నేను ఎవరైతే నీకు ఎందుకురా? నీకు కావాల్సిన ఆర్డర్ చెప్పుకుని తిను.
ఏ ఇక్కడ ఉందే. టీవీ విషయం కాదు, చేయకుండా కూడా చెప్పచ్చు. తిను అలా చూస్తున్నావే. ఇక్కడ బిల్ ఎవరు పే చేస్తున్నారు ఇప్పుడు మీలో? నేనే బ్రో, ఇట్స్ మీ. నేనే మగజాతి ఆని ముత్యాని రా నువ్వు. నేనే నా బిల్ కూడా పే చేసి. ఏరా నా బిల్ పే చేయవా? అమ్మాయిలకేనా, అబ్బాయిలకి పే చేయవా? పే చేయరా నువ్వు వచ్చా. రే నీకు బాగా కుళ్ళు కదరా? నేను జస్ట్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తే కుళ్ళుకుంటావా? నువ్వు నాకు వేరే అమ్మాయితో కనిపిస్తే ఏంట్రా మరి? మా ఓడేదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడని చెప్పి చూసి చూడనట్టు వదిలేయాలి. అప్పుడు ఆ ఫీలింగ్ నాకు ఉండదా? ఉండకూడదమ్మా, మీకు ఉండకూడదు. మేము అమ్మాయిలతో తిరగచ్చు, కానీ మీరు అబ్బాయిలతో తిరగకూడదు. మేము రూల్స్ పెడతాం, కానీ మేము పాటించాం. వీఆర్ బాయ్స్, సైకో నా కొడుకులం. హలో, స్టార్ట్ చేయి. మా ఇంట్లో మన పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతావు చందు? మా అమ్మ ఫోన్లో నా బుర్ర తినేస్తుంది. ఇప్పుడు కూడా మా అమ్మ ఫోన్ చేసి ఏదో అబ్బాయి గురించి మాట్లాడుతుంది. ఎప్పుడు మాట్లాడుతావు? మాట్లాడదాం మెల్లగా, ఎప్పుడు? టైం వచ్చినప్పుడు. టైం ఎప్పుడు వస్తుంది చందు? నువ్వు నా బుర్ర తినడం మానేసినప్పుడు. నీకు నాతో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇప్పటికిప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు. అయినా అప్పుడే పెళ్ళేంటి బాగి? ఇక్కడ నీకొచ్చే జీతానికి నాకొచ్చే జీతానికి ఇక్కడ బతకడానికి సరదా తీరిపోతుంది. అయినా అప్పుడే పెళ్లి పిల్లలు అంటే అయ్యో బాబోయ్, నా వాళ్ళైతే కాదు తోల తీరిపోతుంది. కష్టంగా ఎందుకుంటది చందు? కొంచెం జాగ్రత్త పడతాం అంతే కదా. డేర్ చేసి హ్యాపీగా ఉంటానేమో కానీ జాగ్రత్త జాగ్రత్త అంటూ భయపడుతూ ఉండలేను. ఇదిగో బాగి, నీకు నాకు డిఫరెన్స్ ఏంటో తెలుసా? రేపు పెళ్ళయ్యాక మనం టీవీ కొనుక్కోవాలనుకో, నువ్వు డౌన్ పేమెంట్ పే చేసి ఈఎంఐలో తీసుకుందామంటావు. అదే నేను సింగిల్ పేమెంట్లో టీవీ కొనుక్కుని తెచ్చేసుకుందామంటాను. నీకు హ్యాపీ లైఫ్ కావాలా, సేఫ్ లైఫ్ కావాలని అడిగితే నాకు హ్యాపీ లైఫ్ కావాలని చెప్తా. అయినా అంతవరకు ఎందుకు? ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మంగళసూత్రం నుంచి మండపం వరకు అన్ని ఆలోచించుకుని చేసుకోవాలి. అదే చిన్నగా సెటిల్ చేసుకుంటే టెన్షన్స్ ఏ ఉండవు కదా. లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుని ఇన్స్టాల్మెంట్స్లో అవసరాలని బోనస్గా భయాల్ని తెచ్చుకొని సగం సగం జీవితం బతకడం నా వల్ల కాదు. అరే నీ కోపం ఆపి మాట్లాడు నాతో. చందు సరే, ఇది తర్వాత మాట్లాడుకుందాం. నీకు నా బర్త్డే రేపని గుర్తుందా అసలు? గుర్తు, రేపు నీ బర్త్డే. అవునా? రేపు డేట్ ఏంటి? డేటు ఆ డేటు రేపు నీ బర్త్డే. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే.
ఇది? ఏంటి ఏంటిది? బర్త్డే కదా. నా బర్త్డే అయితే నన్ను బయటికి తీసుకెళ్లడమో ఏదో సర్ప్రైజ్ చేయడమో చెయ్యాలి. ఇదేంటి? తాగుదాం తాగుదాం, ముందు మందు తాగుదాం. ప్లాన్ చేస్తుంటే వర్కౌట్ అవడం లేదు. సిట్టింగ్ వేద్దాం. ఇంట్లో పచ్చడి ఉందా? ఆ? పికిల్ పికిల్ ఉంది పిక్కల్. తీసుకొచ్చాయి, సిట్టింగ్ వేద్దాం. బర్త్డే గోల్. దా రాహే. ఒసే, నా దగ్గర నుండి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయకే. ఎందుకు? ఈ బర్త్డేలు, సెలబ్రేషన్లు, సర్ప్రైజ్లు ఇవన్నీ మన వల్ల కాదు. సిగ్గేస్తుంటది. నీ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి ఎంతమందిని అడిగానో తెలుసా? ఏం చెప్పారు వాళ్ళు? ఒకడేమో డైమండ్ రింగ్ అంటాడు, ఇంకొకటి ఇంకేదో అంటాడు. నాకు ఒకటి అర్థం కాలేదు. ఎంత కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే అంత లవ్ చేసినట్ట ఏంటి? ఏమో, నిన్ను లవ్ చేయగలుగుతా కానీ కాస్ట్లీగా లవ్ చేయలేను. అయినా ఈ రింగులు ఇవ్వడాలు, రిసార్ట్లో పార్టీలు ఇవ్వడాలు కాదే. ఒకరోజు నీ ఇమాజినేషన్ కూడా అందనంతగా నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తా. చూడు, మీ ఇంటికి వచ్చి మాట్లాడే వయసు నాకున్న కాన్ఫిడెన్స్ లేదు. మన లవ్ మీద కాదు, లైఫ్ మీద. అది వచ్చిన రోజు నేనే మీ ఇంటికి వచ్చి మాట్లాడతా. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బతిమాలాడైనా ఒప్పిస్తా. నిన్ను నేను కాకుండా ఇంకెవడైనా పెళ్లి చేసుకున్నాడు అనుకో, ఆడికి ఉప్పెన సినిమా చూపించేస్తా. నిన్ను ఎవడైనా చూస్తేనే నేను తట్టుకోలేను, అలాంటిది పెళ్ళంటే సంపేత్తనాన్ని. హ్యాపీ బర్త్డే. ఏంటి అలా చూస్తున్నావు? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏంటి? బాగి, భలే ఉన్నావే. బాగున్నానా? నిజమా? నా పిల్లల్లా ఉన్నావు.
తాళం వేసే, అది నాది. ఎవరైనా చూస్తే గుడ్లు పీకేస్తానని చెప్పి. లదాఖ్ వెళ్ళి అక్కడి నుంచి బైక్ తీసుకుని వెళ్తే అదిరిపోద్ది రోడ్ ట్రిప్. హలో, బర్త్డే గర్ల్ బాగి ట్రిప్ ప్లాన్ చేసాం లడక్కి. ట్రిప్ ప్లాన్ చేసావా? అది లదాఖా? ఆసమ్. అసలు వర్షాలు పడుతున్నాయి, నేను నిన్ను గట్టిగా పట్టుకొని కూర్చుంటాను. ఆసమ్ ఉంటది. హే, హలో 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 హలో, ట్రిప్ సింగిల్స్ ప్లాన్ చేసాం విత్ మా ఫ్రెండ్స్తో. ఈసారి మన ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం కదా. హా, నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేద్దాం, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం. ఇక నువ్వు నన్ను తీసుకెళ్ళినట్లేలే. ఏయ్, నువ్వు వెళ్ళు. ఎవడప్ప నిన్ను? నీ ఫ్రెండ్స్తో పో. ఏదో నేను ట్రిప్కి వెళ్తానంటే వెళ్ళు, ఎంజాయ్ చేయనక నీ వెనకాల వస్తాను, నీకు తోకలా ఉంటాను అంటావేంటే? నేనెక్కడ గోల చేశాను? సరే, సారీ. ఇప్పుడు నేను ఏమన్నానని? పేరు ఎవడు రాసుకుంటున్నాడు ఇక్కడ? నేనే. నా పేరు కూడా రాయ్. నా బండి ఎవడని ఎక్కుతాడా? ఎరా ఎక్కుతావా? ఒరే గుండు, నువ్వు హ్యాపీ కదరా? హలో, హలో, ఎక్కడున్నావు? వస్తున్నా, 2 minutes లో ఉంటా. సరే, తొందరగా రా. హే, సారీ బర్త్డే గర్ల్, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చా. కోపం తగ్గిందా? కోపం తగ్గిందా? ఇంకేంటి? పక్కింటి ఆంటీ. వాట్సాప్. ఇంకా నీ బర్త్డే ఎలా జరిగింది? ఎలా ఏడిసింది? ఇంట్లో వాళ్ళందరూ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. సో బాగుంది. ఈ పుట్టినరోజులు అయితే అందరికీ గుర్తొచ్చేస్తాం, మిగతా టైంలో ఎవరికి గుర్తుండం. అదేంటో. ఫ్రెండ్స్ అందరం కలిసి లంచ్కి కూడా వెళ్ళాం. అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా? అబ్బాయిలు కూడా. సర్లే, బర్త్డే కదా, ఈ రోజుకి నిన్ను ఎక్స్క్యూజ్ చేశాను. ఎవరు? కంపెనీ. ఆకలేస్తున్న, ఆర్డర్ చెప్దామా? చెప్తా. వెయిటర్, వెయిటర్, మేడం. ఆర్డర్ రాసుకో. 2 రోటీస్, 1 మటన్ బిర్యానీ, పనీర్ కర్రీ, ఒక వాటర్ బాటిల్ చాలు. చందు, మెసేజ్ ఎవరు? మెసేజా? అదే నువ్వు చెప్పిన కంపెనీ. ఓ, చందు, చందు ఆగు. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాను. ఏమైనా తిన్నావా? బయట తినేసాను. చందు, వాడు అసలు మెసేజ్ చేస్తాడని అనుకోలేదు. నువ్వు అలా అప్పుడు అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక అందుకే కస్టమర్ కేర్ అని చెప్పాను.
అయినా అడిగిన వెంటనే ఎంత స్పాంటేనియస్ గా అబద్ధం చెప్పావు. ఏంటి ఈ మధ్య ఎక్కడ కలిసారా బయట? చందు నిజం చందు, నేను అసలు శాండీతో మాట్లాడలేదు. ఏంటి శాండీయా? ఓ సందీపా, ఓకే ఓకే. నువ్వు ముద్దుగా శాండీ అని పిలుచుకుంటావా? ఓ నైస్. మరి శాండీ బాబు ఏమని పిలుస్తాడు నిన్ను? బాగి, లక్ష్మి, లక్కీ అని పిలుస్తాడు అనుకుంటా. నేను తనతో మాట్లాడి 2 years అవుతుంది చందు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు మాట్లాడుకోలేదు. ఈ రోజు ఏదో బర్త్డే అని మెసేజ్ చేశాడు అంతే. వాడి మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మరి నెంబర్ ఎందుకు సేవ్ చేసుకున్నావు? అది ఎప్పుడో సేవ్ చేసుకున్న నంబర్ అలాగే ఉండిపోయింది. నీకు నా గురించి తెలుసు కదా, నేను కుళ్ళిపోతానని నీకు తెలుసు కదా. నువ్వే అంటావు కదా నేను కుళ్ళిపోతానని చెప్పి. మరి నంబర్ బ్లాక్ చేసి డిలీట్ చేయాలి కదా. నా కర్మ గుర్తులేదు. అందుకే కదా ఇన్నిసార్లు సారీ చెప్తున్నాను. ఇప్పుడే బ్లాక్ చేసి డిలీట్ చేసేస్తాను. ఏ ప్లీజ్, అవన్నీ నాకు ఎందుకులే. నీ ఫోన్ నీ ఇష్టం. నాకు అలా ఫోన్లో ఓపెన్ చేసి చూసే బుద్ధి నాకు లేదు. నువ్వేం చేసుకుంటావో నీ ఇష్టం, చేసుకో. డిలీట్ చేస్తాను చందు, నేనేం చేయను. ప్లీజ్, ఈ హెడ్ఏక్స్ అన్ని నాకు వద్దు. ఈ గొడవలన్నీ మన ఇద్దరం కలిసి ఉండడం వల్లే వస్తున్నాయి. దూరంగా ఉంటే ఇలాంటివి ఏమి ఉండవు. వీక్లీ ఒకసారి కలుద్దాం, హ్యాపీగా ఉంటది. మన ఇద్దరం ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు. అది కాదు చందు. ప్లీజ్ ఆపు. నేనేదో ట్రిప్కి వెళ్దామని చెప్పి కాల్ చేస్తే నన్ను తీసుకెళ్తా అన్నావు, నేను వస్తానంటావేంటి? నాకు తోకలాగా. అక్కడ అందరూ చూసి నవ్వుతున్నారు. నువ్వు తప్ప నాకు ఇంకా వేరే లైఫ్ ఉండదా? రిలేషన్లో ఉంటే ఫ్రీడమ్ పోతుంది అనుకుంటే నాకు ఆ రిలేషన్ వద్దు. నేను నీకు ఏ రిస్ట్రిక్షన్స్ పెట్టట్లేదు చందు. ప్లీజ్ ప్లీజ్ బాగి, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళిపో. ఏంట్రా అలా అంటున్నావు? ప్లీజ్ మన ఇద్దరం కలిసి ఉండడం నాకు అసలు నచ్చట్లా. వెళ్ళిపో ప్లీజ్. హలో, ఎరా వినిపిస్తుందా? ఎక్కడున్నావు? మాదాపూర్. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి. డిప్ప పగిలిపోతుంది. యూటర్న్ తీసుకుని ఇంటికి రా. 2 నిమిషాలు ఇంట్లో ఉండకపోతే బాగోదు. నేను రాను.
చందు చందు లేరా? లే ఒకసారి. చందు నాకు భయం వేస్తుంది చందు, ఒకసారి లే. ఏ నీ మొహన్ అర్థంలో చూసుకున్నావా? ఎప్పుడు జోక్సేనా? నువ్వు ముందులే, నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలి నీకు. చందు లే చందు. ఏమైంది? నా పీరియడ్స్ ఇంకా రాలే చందు, నాకు భయం వేస్తుంది. దారిలో ఎక్కడ ఉండుంటే రేపు ఎల్లుండి వచ్చేస్తాలే. నాకు నిజంగా భయం వేస్తుందని చెప్తున్నా, జోక్స్ అయ్యే ప్లీజ్. ఒసే ప్రతి నెల నాకు టార్చర్ అంటే బాబు. పీరియడ్స్ రావట్లేదు అంటావు, అవి 2 రోజుల్లో వచ్చేస్తాయి. అవి వచ్చాక మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చేసినాయి అంటావు. వస్తాయిలేవే. నీకు అర్థం కావట్లేదురా, భయం వేస్తుంది నాకు. నేను ఇవాళ ఆఫీస్కి వెళ్ళాను. ఓహో, ఆఫీస్ ఎక్కొట్టానుకా ఇది. ఒసే నువ్వు మంత్లీ ఎన్ని లీవ్స్ పెడతావు నీకు తెలుసా? నిన్ను ఆఫీస్లో ఏమనరా? అని ఇంట్లో ఉండి ఏం చేస్తావే? ఇంట్లో ఉండి ఏం చేస్తానా? ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, బాసన్లు కడగాలి, ఎన్ని పనులుంటాయి తెలుసా? హ్యాపీగా ఏసీలో కూర్చుని ఉద్యోగం చేసుకోవే అంటే ఇంట్లో ఉండి ఇల్లు ఉడుకుతాను, గిల్లు తవ్వుతాను, బట్టలు ఉతుకుతాను, వంట వండుతానంటావేంటే? హౌస్ వైఫ్లో ఉంటానంటావేంటే? నీకు హౌస్ వైఫ్స్ అంటే అంత చులకనా? ఒక్కరోజు ఇల్లు తుడిచి బట్టలు ఉతికి బాసలు కడిగి చూడు, అర్థమవుతుంది. బాబోయ్ చూద్దాం. అవి ఏమన్నా పెద్ద బ్రెయిన్తో చెయ్యాలా? బాడీతోనే కదా, చాలా ఈజీగా చేసేస్తాం. డన్. ఈరోజు నన్ను, ఇంటిని నువ్వే చూసుకోవాలి. బాసన్లు కడగాలి, ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, వంట కూడా నువ్వే ఉండాలి. స్విగ్గీలో జొమాటోలో ఒక్క ఆర్డర్ కూడా పెట్టొద్దు. డన్. మా అమ్మ 3 చూసుకుంది, నన్ను, మా చెల్లి, మా బాబుని. అలాంటిది నిన్ను ఒక్కదాన్ని ఒకరోజు చూసుకోలేనా? చూద్దాం ఎలా చూస్తావు. చూడు బాగా చూడు. అర్థమైందా ఏంటి? నువ్వు ఇంక బయలుదేరు. గంటలో మొత్తం అన్ని పనులు చేసి నీకు ఫోన్ చేస్తా. దబంగ్ దొబే వెళ్ళు. ఆహా. చాలా పనులు ఉన్నాయి, సరే, చూద్దాం. వెళ్ళు. గంటలో ఫోన్ చేస్తాను నీకు, వెళ్ళు. అయిపోద్దులే. ఎగిరిపోతున్నావేంటి? ఫ్యాన్ ఆర్పాలి ఫస్ట్. ఇంకా 2 రూమ్లు ఉన్నాయి, అయిపోతాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏంట్రా, గంట అయిపోయింది, పనులన్నీ అయిపోయాయి మరి? జస్ట్ ఇప్పుడే చీపురు పట్టుకున్నాను. ఇప్పటి వరకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడాను. జస్ట్ ఇప్పుడే చీపురు పట్టుకున్నాను. ఇప్పుడు మొదలెడితే గంటలో మొత్తం అన్నీ అయిపోతాయి. ఊడ్చిన తర్వాత మాప్ కూడా పెట్టాయి. ఓయ్ తొట్టు ఒకటి అన్నావు కదా. తినే ముందు చేయి కడుక్కొనేగా తింటావు. ఇది అంతే. ఇంకలాగదు. సరే.
తగ్గిపోతాయి బాబోయ్. ఎవడా ఇదొకతే. హలో పని అయిపోయిందా? హలో 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 అరే వినిపిస్తుందా? హలో 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 చందు వినిపిస్తుందా? ఆహా. గంటకి మింగుతుంది. అయ్య బాబోయ్ ఇవన్నీ మనంతున్నాయే. తింటున్నప్పుడు తెలియదు కానీ కడుక్కుంటే తెలుస్తుంది. హలో రే ఏడుస్తున్నావా ఏంటి? లేదా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. సర్లే పనులు అయిపోయా? ఇప్పుడే వంట మొదలు పెట్టాను. టైం చూసావా? 3 అయింది. ఇప్పుడా నువ్వు వంట స్టార్ట్ చేసేది? ఓయ్ బట్టలు ఉతికాను, అంట్లు కూడా తోమాను. ఏంటి 5 hours నీకు ఊడ్చి బట్టలు ఉతుకోవడానికి సరిపోయిందా? బాగి ప్లీజ్ బాగి, నువ్వు నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. ఎటకారం చేసి డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. నువ్వు నన్ను ఎంకరేజ్ చేయాలని కూడా నేను కోరుకోవట్లేదు. ప్లీజ్ గంటకి ఫోన్ చేసి దొబ్బద్దు. ఫోన్ పెట్టే. రే నేను ఎక్కడ దొబ్బాను రా, మాట్లాడుతున్నా. ఏం క్లీన్ చేశాడేమో, దుమ్మంతా ఎక్కడిదక్కడే ఉంది. చందు ఇది కూడా ఇక్కడే పెట్టాడు. చందు చందు ఎక్కడున్నావు? పని చేయమంటే నాకు ఎక్స్ట్రా పని పెట్టాడు. బా ఎంత దరిద్రంగా ఉందో కిచెన్. చందు చందు ఎక్కడున్నావు? చందు ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి? నిన్నేలే. ఏమైందిరా? ఫీవర్గా ఉంది. సరే ఒకసారిలే, నేను పాలు టాబ్లెట్ తీసుకొని వస్తాను. ఏమొద్దు. లేరా? తీసుకో. చూసి వేడుకుంది. టాబ్లెట్ ఏది? పాలలో కలిపేశాను. చేయక ఇంత వర్క్ చేసావు కదా, అందుకే ఫీవర్ వచ్చింది. పాలు తాగి పడుకో, రేపటికల్లా మళ్ళీ కోతిలాగా అయిపోతావు. చేతిలో వేడి గ్లాస్ పెట్టేసావు కానీ 2 చేతులు జోడించి దండం పెట్టాలి మీ ఆడోళ్ళకి. రోబోలు కూడా ఎందుకు పనిచేయవే మీ ముందు? అంత పని చేస్తారా? చేస్తాయి కానీ అర్థం కాల. ఇల్లు శుభ్రంగా పెట్టి మాకు శుభ్రంగా భోజనం పెడితే మేము బయటికి వెళ్ళి రాజ్యాలు వెళ్తుంటాం. మీరు లేకపోతే మేము లేవే. సరే తాగు. ఏమైందిరా? మా అమ్మ గుర్తొచ్చింది. ఒకసారి మా అమ్మతో మాట్లాడొస్తా. సరే మాట్లాడు. అమ్మా ఐ లవ్ యూ. ఏరా తాగావా?
చెప్పమ్మా. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఇంటికి రావాలి, తెలుసు కదా? మీ డాడీకి ఎంత ఇంపార్టెంటో. రేపు నైట్ డాడీ టికెట్ బుక్ చేస్తారంట, బయలుదేరు, ఓకేనా? సరే, అడిగి చెప్తానమ్మా. ఎవరిని అడిగి చెప్తావు? ఆఫీస్లో అడిగి చెప్తాను. అడిగి చెప్పడం కాదు, రావాలి, నాన్న ఊరుకోరు. సరే అమ్మా, వస్తాను. అయ్యో బాబోయ్, ఏంటిది? నువ్వు పని చేస్తున్నావు, ఈరోజేదో అయిపోతుంది. సాటి మనిషికి సహాయం. నువ్వు నా కోసం అంత పని చేస్తున్నావు, నేను నీ కోసం ఈ మాప్ పెట్టలేనా? నువ్వు పని చేయడం ఏమో గానీ నాకు ఎక్స్ట్రా గబ్బు చేస్తావు అంతే. నువ్వు నాకు ఏం హెల్ప్ చేయక్కర్లేదు. నువ్వు హెల్ప్ చేయకపోవడమే పెద్ద హెల్ప్ నాకు. అయితే పట్టుకో. ఇంటికి రమ్మంటుందమ్మా. ఎప్పుడు? రేపు ఈవినింగ్ వెళ్తా. ఓ, పీరియడ్స్ కూడా రాలేదు. ఇంటికి వెళ్ళక వస్తే ఏం చేయాలి? ఏహే ఏం రాదులే. ఏహే రాదులే కాదు, రాకపోతేనే టెన్షన్, వస్తే మంచిది. పీరియడ్స్ అని చెప్పి ఇంటికి వెళ్ళడం మానేయచ్చు. ఎంతకైనా మంచిది ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చుకుందామా? అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ రా. ఈరోజు తెచ్చుకొని రేపొద్దున టెస్ట్ చేస్తే అయిపోతుంది, టెన్షన్ పోతుంది. ఎందుకు అవన్నీ? పపాయో పైనాపిల్ తెచ్చుకుంటే బెటర్ ఏమో కదా. తెచ్చుకుందాం, అవన్నిటితో పాటు అది కూడా తెచ్చుకుందాం రా, సేఫర్ సైడ్. చందు, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం టెస్ట్ చేసుకుందాం రా, నువ్వు టెన్షన్ పడకు. ఏం అవ్వదులే. పపాయ తిను. దా, తిను తిను. మెల్లిగా తిను. ఎంత తినిపిస్తావు? ఏమవదు, ఏమవుతుంది కదా? ఏమవదు. పపాయ అయిపోయాక పైనాపిల్ కూడా ఉంది. చంపేరా నన్ను, అన్ని తినిపించి చంపేసాయి. ఇది ఒక్కటి తిను తిను, పైనాపిల్ తీసుకొస్తా. రే ఆగురా. ఏమైంది? పాజిటివ్. బాగి, నీ ఓలిషన్ టైంలో నాకు చెప్పాలి కదా. ఏంటి? నీ ఓలిషన్ టైంలో నాకు చెప్పాలి కదా అంటున్నా. నీకు తెలీదా? అవన్నీ నాకేం తెలుసు. మరేం తెలుసు నీకు? మీ అమ్మాయిలందరూ ఏదో యాప్ వాడతారు కదా పీరియడ్స్ గురించి, మీకు తెలుస్తాయి కదా. హలో, ఏంటి ఇప్పుడు తప్పు నాదంటావా? చందు, ఇప్పుడు తప్పు నీదా కాదా అని కాదు డిస్కషన్. ఇప్పుడు ఏం చేద్దాం?
ఇంక చేసేదే ఉంది. ఆల్రెడీ మా ఫ్రెండ్ అడిగాను, ఒక అబౌట్ కిట్ లాంటిది ఒకటి ఉంటుందంట, అది వేసుకుంటే పోతుంది. నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు చందు? అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను? నువ్వేదైనా అనుకో, నేనైతే అబార్ట్ చేసుకోను. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఉంచుకుందాం. ఉంచుకుందామా? బుర్రుండే మాట్లాడుతున్నావా? హా చందు, నేను కాన్షియస్గానే మాట్లాడుతున్నాను. ఉంచుకుందాం. అందరూ ఏమనుకుంటారు? అందరేదో అనుకుంటారని నేను ఇప్పుడు తీయించుకుంటే అందరికంటే ఎక్కువ నేనే బాధపడేది. ఇది నా సెల్ఫ్ రెస్పెక్ట్ చందు. ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ అవర్ లవ్. హలో, అర్జున్ రెడ్డి సినిమా మేము కూడా చూసాం. ఇప్పుడు వెటకరంగా ఉందా? మరి లేకపోతే ఇదేమన్నా సినిమానా? చందు, నువ్వు ఏదైనా చెప్పు, నేను తీయించుకోను. పెళ్ళవకుండా ఎలా? అయితే పెళ్లి చేసుకో చందు. మా ఇంటికి వచ్చి మాట్లాడు. నేను అసలు ప్రెగ్నెన్సీయే వద్దంటున్నాను, మళ్ళీ ఇప్పుడు పెళ్ళి. అసలు నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నీకు తెలుసు కదా. నాకు తెలుసు, కానీ నా సిచ్యువేషన్ కూడా నీకు తెలుసు కదా. నువ్వేం పెంచక్కర్లేదు చందు, నేనే పెంచుకుంటాను. నువ్వు నీ లైఫ్ ఎంజాయ్ చేయి, నేను నీకేం అడ్డు రాను. నువ్వు హ్యాపీగా ఉండు. అంతేగాని తీయించుకొని అంటావు. ఇంపాసిబుల్ చందు. దీన్నమ్మ జీవితం అనవసరంగా లివింగ్లోకి వచ్చాను. ఇది నాకు కావాల్సిందే. అయితే పెంచుకుంటావా? పెంచుకోపో. పెంచుకుంటాను, నేనే పెంచుకుంటాను. నువ్వేం చూడక్కర్లేదు. ఎవరైనా అడిగితే నా పేరే చెప్తావు కదా, దానికి రెస్పాన్సిబిలిటీ నేనే అంటావు కదా. నేను చచ్చినా నీ పేరు చెప్పను. చాలా, నువ్వు హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నాకు ఇంక కనిపించు, నా కళ్ళ ముందుండుకో. ప్లీజ్ వెళ్ళిపో. వెళ్ళిపోతాను. ఎలాగో మా నాన్న సాయంత్రానికి ట్రైన్ బుక్ చేశాడు. నీకు జన్మలో నా మొహం చూపించను. వెళ్ళిపోతాను. హలో, ఎక్కడున్నావు? మాదాపూర్. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఇంటికి వెళ్తున్నా. టిప్ప పక్కిలిపోద్ది. యూటర్న్ తీసుకుని ఇంటికి రా. 2 నిమిషాలు ఇంట్లో ఉండాలి. నేను రాను. బ్యాగ్ సైడ్ లోపల పెట్టేసి వచ్చి నిద్రపో. నిద్రపోవడం ఏంటి? ఇలాంటి సమయాల్లోనే వీరులందరూ తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. అయితే పెళ్లి చేసుకుందాం. హే, పెళ్ళికి ఏంటి? పెళ్ళప్పుడే కాదు, 2 years తర్వాత చేసుకుందాం. చందు, నేను ప్రెగ్నెంట్ ని. అవును, నువ్వు ప్రెగ్నెంట్ వే. ఎవరు కాదన్నారు? కందాం, పెంచుకుందాం. పెళ్ళి అవ్వకుండా బయట వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ ఏదో అనుకుంటారు, మనకెందుకు? మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ముఖ్యం. ఇట్స్ సింబల్ ఆఫ్ అవర్ లవ్. అర్జున్ రెడ్డి ఇంతకు నీడేలాగే. అయితే 2 years వరకు పెళ్లి చేసుకోనంటావు. కోను కనేద్దామంటావు. కనేద్దాం. నిన్ను నీ పంచం ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్? చేసుకోవా? ఎందుకు చేసుకోవా? ఆగు 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 ఆగు.
పుట్టేదో పుట్టోడు పుడతాడు కదా, ఒక్క వెన్న పెంచుకున్నట్టు క్యూట్గా పెంచేసుకుందాం. ఫిక్సా? ఫిక్స్. కలిసి ఉండాలనుకున్న వాళ్ళని ఎలాంటి గొడవలు విడదీయలేం, విడిపోవాలి అనుకున్న వాళ్ళని ఎలాంటి శక్తులు కలపలేం. గెలవాలన్నా మనుషులు కలవాలన్నా గొడవలు జరగాలి. ఎంజాయ్ ద ఫైట్స్. కరెక్ట్గా ఆలోచిస్తాం, మనం పుట్టింది కూడా ఒక ఫైట్ నుంచి.